ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు క్షేమముగా ఉన్నారని మీ నిమిత్తము మనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు ఎంతో మూల్యాన్ని చెల్లించి మనకు రక్షణ అనుగ్రహించాడు కనుక రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో వాక్యములో ఎదుగుతూ దేవునికి దగ్గరగా జీవిద్దాం. ఈ ఉదయకాలపు ఆరాధనని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి, నిర్దోషివి, నిష్కల్మషుడువైన దేవానికే స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారేసయ్యా, మీకు వందనాలు అయ్యా. మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా, దేవునితో మమ్మల్ని సమాధానపరిచి ప్రభా నిరపరాధులుగా నిర్దోషులుగా తండ్రి ముందు మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా అయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా, భయంకరమైన దినాలలో, దుర్దినాలలో ప్రభా మాకు ఆయుష్కాలం ఇస్తూ, ఆరోగ్యం ఇస్తూ, గాలి, నీరు, ఆహారము, వస్త్రాలు, వసతులు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ ఉదయకాలమున సంఘం అంతటితో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రభా, ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచమని అడుగుచూ ఉన్నాం. ప్రభా, మరొకసారి నాయన మా దేశ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి ప్రభా. కరోనా ఎంతో పెరుగుతూ ఉండగా ప్రభా మరి పరిస్థితులన్నింటినీ సద్దుమణిచి ప్రభా అందరినీ ప్రభా ఆరోగ్యవంతులుగా ఉంచమని అడుగుచున్నాం. హాస్పిటల్స్లో బాధపరిచిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ గాయపరచబడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి ప్రభా. నీ స్వస్థతను అనుగ్రహించండి యేసయ్యా. అయా ప్రభా, దేశంలో నాయనా ప్రభా, ప్రపంచంలో ప్రభా స్వస్థతను అనుగ్రహించమని అడుగుచున్నాం. నీ దయా, నీ జాలి, నీ కరుణ ప్రభా అయా ప్రపంచంపై ఉంచమని అడుగుచు ఉన్నాము తండ్రి. నాయన మరి ఉదయ కాలంలో ప్రభా సంఘం అంతటితో చేరి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఉండగా ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా అయా ప్రభా హృదయపూర్తిగా తండ్రి మా హృదయం అంతటితో దేవా నిన్ను స్తుతించుకుని ఆరాధించే కృపను అందరికీ దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుణ్ణి మన మధ్యలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండకుండా ఆయన నిత్యము కోట్లాది కోట్ల దేవదూతలతో స్తుతించబడుతున్నప్పటికీ నా స్తుతుల మీద ఆసీనుడవుటకు ఆయన ఆశపడుతున్నాడంట. మాతో కలిసి ఈ పాట పాడవలసిందిగా ఆశిస్తున్నాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవం యేసయ్యా ఆయన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. అవునయ్యా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా. ఈరోజు నిన్నే ప్రాణంగా చేసుకొని జీవిస్తాను ప్రభా అని ఆయనకు ఒక తీర్మానం చేసుకున్నాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అవునయ్యా, నాకే ఒక్కరు తోడు లేనప్పుడు ప్రభా నా తోడు నీడగా ఉన్న తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నిత్యము తండ్రి నా తోడయుండి నన్ను నడిపించిన ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అపాయము నా దరి చేరకుండా ప్రభా బ్రతుకంతా నా తోడుగా ఉండి నన్ను కంటికి రెప్పలాగా కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అవును ప్రభువా, మార్గం నీవే, సత్యము నీవే, జీవితాంతం ప్రభా నిన్నే ఆధారంగా చేసుకొని బ్రతుకుతాను ప్రభా. హల్లెలూయా. ఇంతవరకు అపాయం అనేది మా దరి చేరకుండా మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడిన ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. ఇక నుండి ప్రభా నీ కొరకే జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతు. యేసయ్యా 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 నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా. ఈ లోకంలో నిన్నే ఆధారంగా, నిన్నే జీవంగా, నిన్నే సర్వంగా చేసుకొని బ్రతుకుతాం ప్రభువా. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ సమయంలో ప్రపంచమంతా ఈ కరోనాతో బాధపడుతున్నప్పటికీ మనం ఎందుకు ఇంత ధైర్యంగా సంతోషంగా ఆయన ఆరాధించగలుగుతున్నాం తెలుసా? ఆయన అంటాడు, ఆయన కాపరిగా ఉన్న వాళ్ళకి ఏ కొదువ ఉండదని, నాకే లేమీ లేదంటున్నాడు. మాతో కలిసి ఈ పాట పాడవలసిందిగా ఆశిస్తున్నాను. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి. అవునయ్యా, పచ్చిక గల చోట్లకు నన్ను నడిపించే తండ్రి నీకు వందనాలయ్యా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించే తండ్రి నీకు వందనాలు తండ్రి. భక్తుడైన దావీదు అంటున్నాడు, లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నన్ను సంభవించదని. అవునయ్యా, పచ్చిక గల చోట్లకు నన్ను నడిపించే తండ్రి నీకు వందనాలయ్యా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించే తండ్రి నీకు వందనాలు తండ్రి. భక్తుడైన దావీదు అంటున్నాడు, లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నన్ను సంభవించదని. అవునయ్యా, నీకే స్తోత్రం తండ్రి. గల చోట్ల నన్ను పరుండ చేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి. అవును తండ్రి, నీ బిడ్డలకి నాయనా మీరెల్లప్పుడూ తోడయుండి ప్రభా, అపాయము వారి దరిదాపులకు చేరకుండా ప్రభా భద్రపరిచే తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నైనా మా ప్రతి ఒడిదుడుకుల్లో ప్రభా మా పక్కనే ఉండి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రభా నీకు వందనాలయ్యా. నీవు తోడయ్యుందువు, నన్ను ఆదరింతువు. నీవు తోడయ్యుందువు, నన్ను ఆదరింతువు. నీ మందిరములో కలకాలం వాసము చేసెదను, నీ మందిరములో కలకాలం నివాసము చేసెదను. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, లెమ్ము నీవు తేజరిల్లుము,
ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. ఈరోజు ఈ లోకమంతా చీకటి కమ్మి ఉన్న జీవవాక్యాన్ని చేపట్టుకొని నువ్వు నేను ఈ లోకంలో జ్యోతి వలె ఉండాలని ఆయన ఆశ. ఆ విధంగా ఉందామా? ఆయన కొరకు ప్రకాశిద్దామా? హల్లెలూయా. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగెడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. Hallelujah. Let's sing this song together. All to Jesus I surrender, all to Him I freely give. I surrender, I surrender. Hallelujah. Yes, Lord, today whatever we are and whatever we have is just because of You, Lord. We submit ourselves to Your control, Lord. We surrender to Your kingdom, Lord. Thank You, Father.
Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Make me Savior wholly Thine. Let me feel Thy Holy Spirit, truly know that Thou art mine. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Lord, I give myself to Thee. Fill me with Thy love and power. Let Thy blessings fall on me. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Humbly at His feet I bow. Worldly pleasures all forsaken. Take me, Jesus, take me now. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Now I feel the sacred flame on the joy of full salvation. Glory, glory to His name. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all, I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Thee, my blessed Savior. I surrender all, I surrender all. అవును తండ్రి యేసయ్య ప్రభా, మా జీవితాలని ప్రభా అయ్యా మీకు సమర్పించుకుంటూ ఉన్నాము ప్రభా. మీరు మాకు అనుగ్రహించిన ప్రభా అయ్యా తండ్రి నాయన రక్షణను నిర్లక్ష్యముగా ఉంచకుండా ప్రభా
అయా తండ్రి నాయన ప్రభా ఇచ్చిన ఈ జీవితంతో ఆటలాడకుండా ప్రభా అయా మా సమయాన్ని ప్రభా అయా మీరు మాకు ఇచ్చిన ప్రతి దానిని ప్రభా మీకు సమర్పించుకుంటూ ప్రభా భయముతో వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించుకునే బిడ్డలుగా ఉంచండి ప్రభా. మరి ఇంతవరకు దేవా తండ్రి నాయన అయా ఆరాధనలో మీరు తోడైనందుకు మీకు వందనాలు ప్రభా. మా స్తుతులపై ఆసీనుడుగా ఉన్నావని నమ్ముచున్నాం ప్రభా. అయా తండ్రి నాయన మిమ్మల్ని ఎంత స్తుతించినా మీ మహిమను మేము వర్ణించలేము దేవా. గొప్ప దేవుడవు నాయన ప్రభా. ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠముగా కలిగి ఉన్న గొప్ప దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లునుగాక తండ్రి. అయా ఈ ఆరాధనని ప్రభా మీకే సమర్పించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామ్స్ 91 చాప్టర్ 1 to 12 వర్సెస్ చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.
సమయంలో 7 స్తుతుల ప్రార్థన ద్వారా ఆయన యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా 7 స్తుతుల ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తిగల దేవా, సర్వశక్తిగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి, సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి, నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి, నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి, నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నీరు కట్టి, దివారాత్రములు దివారాత్రములు నీవు కాపు కాచే, నీవు కాపు కాచే, నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో ఈ సంగమనే పెనియేలు ద్రాక్షావనములో నన్ను ఉంచిన దేవా, నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీకు స్తుతులు స్తోత్రములు. ఆమేన్. ఆమేన్. unto Jesus, for he cares for you. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో
మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన చక్కని కృపను బట్టి ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఇందాక మనం విన్నట్టుగా నాతో మాట్లాడు ప్రభువా. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. దేవుడు నిత్యము మనల్ని ఆత్మీయంగా బలపరిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుదాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఒకసారి మీరందరూ మీ 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 ప్రక్కనున్న ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. గాడ్ లవ్స్ us. దేవుడు ప్రేమించే దేవుడు. ప్రతి ఆదివారం ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన చుట్టూ ఎటువంటి కరోనా వంటి విషవలయాలు ఉన్నా, మన చుట్టూ ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, వాటన్నిటి మధ్యలో మన హోప్, మన విశ్వాసం ఒక దీపముగా వెలుగుచు మన చుట్టూ భయాలలో ఉన్న అనేక మందిని కూడా వెలిగించాలి. మీ గురించి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ క్షేమము గురించి, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృపా కాపుదల మీ చుట్టూ ఉండులాగున నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవబడిన వాక్యాలని మనం చూసాం. దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన దగ్గరకు ఏ అవసరత చేత బిడ్డలొచ్చినా విశ్వాసం చేత ఆయన పాదాలని సమీపించినప్పుడు ఎవ్వరినీ ఆయన ఏనాడు త్రోసివేయలే. ఆయన దగ్గరికి గ్రుడ్డివారిగా వచ్చేవారు, చూపు పొంది వెళ్ళిపోయేవారు. ఆయన దగ్గరికి కృంటివారిగా వచ్చేవారు, కాళ్ళకు బలము పొంది వెళ్ళేవారు. ఈ రోజున ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఒక పక్షవాయువు గల వాణిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చినట్టుగా మనం వాక్యాల్లో చూసాం. చూడండి, ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. యేసయ్య ఆ ఇంటికి వచ్చాడు అని తెలుసుకున్నారట. తెలుసుకుని అనేకులు కూడి వచ్చారట. యేసయ్య మరలా కపెర్నహూములోనికి రాగా యేసయ్య ఎప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అని నిత్యము తెలుసుకుంటూ ఆయన దగ్గరకు వస్తూ ఆయన వాక్కులు వినాలని ఆశపడుతూ ఆయన కొరకు బిడ్డలు ఆశ కలిగి వస్తూ ఉండేవారు. దేవుని వాక్యము చెప్పబడి ఉన్నది, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు గొప్ప దేవుడు ఆయన. అనేకులు వచ్చి ఆ ఇంట కూర్చున్నప్పుడు యేసయ్య ఏం చేస్తూ ఉన్నారో చూడండి. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని బిడ్డలుగా నిత్యము మన హృదయాలలో నింపుకునేది ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని మనం బాగుగా చదవాలి. ఇందాక చదవబడిన వచనాల్లో ఆయన ఆ ఒక వ్యక్తిని అక్కడికి తీసుకురాగానే వెంటనే అతనిని స్వస్థపరచలా. స్వస్థత తరువాత జరిగింది. ఆ బిడ్డలు వచ్చేసరికి అక్కడ కనిపిస్తున్నది ఏమిటంటే వాక్యాన్ని బోధిస్తున్న యేసయ్య. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం. ఆదియందు వాక్యముండెను. ఈ వాక్యమే దేవుడండి. ఆయన వెలుగుగా మన మధ్యకు వచ్చారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. మొట్టమొదటిగా ఆయన కపెర్నహూమునికి వచ్చినప్పుడు ఆయన వాక్కులు బోధిస్తూ ఉంటే ప్రజలందరూ విశ్వాసంతో వింటూ ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మొట్టమొదట మన హృదయాలలో నింపుకోవాల్సింది దేవుని వాక్యాన్ని.
మన హృదయాలలో నింపుకోవాలి, మస్తిష్కంలో కాదు. మస్తిష్కంలో తెలిసిన అనేక మాటలు ఉండొచ్చు, కానీ అవి మన హృదయాలలోనికి వచ్చి ఆ వాక్యపు వెలుగులో అద్భుతమైన జీవితాన్ని మనం కట్టుకోవాలి. అది దేవుని ఆశయ ఉన్నది. చాలాసార్లు ఈ రోజుల్లో ఎలా మారిపోయినదంటే ఈ క్రిసెండం అంతా ఏదో ఒక స్వస్థత గురించి లక్షల మంది పరుగులు పెడుతూ ఉన్నారు, వాక్యాన్ని వెనక పెట్టేస్తూ ఉన్నారు. మార్కు సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉన్నదో తెలుసా అండి? మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆ వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నారట. దేవుని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే నీ హృదయంలో నా హృదయంలో వాక్యాన్ని స్థిరపరచడం. ప్రతి సూచక క్రియ కూడా అల్టిమేట్గా దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచాలి. దట్ ఈజ్ అల్టిమేట్ ఎయిమ్. కానీ మనం వాక్యం అవసరం లేదు, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించే ఈ నిత్య జీవపు వెలుగు మనకు అవసరం లేదు. కేవలం నాకు సూచక క్రియలు మాత్రము చాలు, కేవలం నాకు స్వస్థతలు జరిగితే చాలు అని ఈ రోజున క్రిసెండం అంతా పరుగులు పెడుతూ ఉంది. వాక్యాన్ని మొదటి హృదయంలో నింపుకోవాలి. వాక్యమే దేవుడు. చూడండి, ఏ గొప్ప కార్యమైనా జరగాలి అంటే విశ్వాసం కావాలి. అటువంటి విశ్వాసము మనలో ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినటం వల్ల? దేవుని వాక్యం. టీవీలో వచ్చే సీరియల్ కాదు, ఏమండి, తూర్పును వెళ్ళే రైలు, పడమర వెళ్ళే విమానం, వాటి వైపు చూస్తే విశ్వాసం రాదు. ఒక్కొక్కసారి టీవీ సీరియల్ మోసాలు ఎలా చేయాలి, లేకపోతే మనుషుల్ని ఎలా పడద్రోయాలి, ఇవి నేర్పుతూ ఉంటాయి. లేకపోతే ఇంకా వాట్సాప్లు వీటిలో వచ్చే పిచ్చపాటి టైంపాస్వి అవి వినడం వల్ల కాదట, దేవుని జీవము కలిగిన వాక్యము వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నాకు వెలుగు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేసెను. ఒకసారి చూద్దామా? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా, వాక్యము వినడం వల్ల విశ్వాసం వస్తుందట. విశ్వాసం వలననే మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు చేయగలడు. ఆ కపెర్నహూములో ఆయన వస్తున్నాడని విని అందరూ వచ్చారట. చూసారా, వాక్యాన్ని వినటం వలన విశ్వాసం వస్తుంది తప్ప ఈ మధ్యన ఈ కరోనా వంటి పరిస్థితుల్లో అనేకమైన ఒక్కొక్కసారి భయం కలిగే వార్తలు వింటూ ఉన్నాం. అది విని నేచురల్గా భయం వస్తుంది హృదయంలో. కానీ వాక్యము తెరవగానే, అలనాడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు, అలనాడు ఎర్ర సముద్రాన్ని విడగొట్టిన దేవుడు, అలనాడు అనేక అద్భుత కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడని నమ్మే విశ్వాసం కలుగుతుంది వాక్యము వినుట వలన. ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ ఆత్మఫలాలలో దేవుని బిడ్డలు ఎలా అభివృద్ధి చెందాలో దేవుని వాక్యం నేర్పుతూ ఉంటుంది. కపెర్నహూములో మనం చూస్తున్న మొట్టమొదటి చక్కని సంఘటన, వాక్యము చెప్తున్న యేసయ్య, ఇసుక వేస్తే రాలనంత జనం అందరూ వాక్యాన్ని శ్రద్ధతో వింటూ ఉన్నారు. ఈ ప్రస్తుత లాక్డౌన్ టైమ్స్లో నీ వాక్యాన్ని ఎలా వింటూ ఉన్నావు? కరెక్ట్గా 11 గంటలకు సిద్ధపడి కుటుంబ సమేతంగా కూర్చుని భయభక్తులతో మరొక పరిశుద్ధ పునరుత్థానం వచ్చినదే అని భయభక్తులతో వింటూ ఉన్నావా? ఒక బ్రదర్ నాకు చెప్తూ ఉన్నాడు, అన్న ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంది. చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం, ఆ టీచర్ వచ్చి మనకు అన్నీ చెప్పేవారు. చివరికి ఫైనల్ ఎగ్జామ్స్ రావడానికి ముందు మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేవారు. ఆ నోట్బుక్స్ అన్నీ పట్టుకుని మనం ఇంట్లోనే కూర్చునే వాళ్ళం. ఆ 1 వీక్ ప్రిపరేషన్ హాలిడేస్లో అంతవరకు నేర్చుకున్నదంతా మరలా చదివి అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సంవత్సరం అంతా ఇన్ని సంవత్సరాలుగా విన్నాం. ప్రపంచం ఎప్పుడూ చూడని ఒక సరికొత్త పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నది సంఘము కూడా. ప్రిపరేషన్ హాలిడేస్, మేబీ హిస్ సెకండ్ కమింగ్ ఈజ్ సో క్లోజ్. ఆర్ యు ప్రిపేరింగ్? ఆర్ యు ప్రిపేరింగ్ యువర్ హార్ట్? వాక్యము పట్ల శ్రద్ధగా వింటూ ఉన్నావా? చర్చిలో ఇలా నిలబడి మాట్లాడినట్లయితే ఎవరు తల ప్రక్కకి తిప్పినా అంత కనిపించేది. ఇప్పుడు నా ముందు ఈ కెమెరా తప్ప ఇంకేమీ కనిపించట్లా. బట్ స్టాండ్ సిన్సియర్లీ ఇన్ ద కోర్ట్ రూమ్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ అండ్ జడ్జ్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా వింటూ ఉన్నావు? కపెర్నహూములో ప్రజలట చుట్టుపక్కలన్నిటి నుంచి వచ్చి యేసయ్య వస్తున్నాడని తెలుసుకుని
ఇంటిలో స్థలము లేదు, ఇంటి బయట కూర్చున్నారు, దూరంగా ఆ గుట్టల మీద మెట్టల మీద కూర్చున్నారు. యేసయ్య గట్టిగా మాట్లాడుతుంటే చెవులు నిక్కరించి వింటూ ఉన్నారు. జీవవాక్కులు. మొట్టమొదట వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొన్ని మాటలను చూద్దాం. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా 3వ వచనం మరొకసారి చదువుదాం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. లుక్ ఎట్ దాట్. యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొందరు, చూడండి, ఇప్పుడు చదివిన వచనాల్లో అనేకులు వచ్చారు దేవుని వాక్యం వినడానికి. కొందరు ఆ గ్రామంలో ఉన్న వారి సోదరుడో, వారి బంధువో, వారి స్నేహితుడో ఆ బిడ్డను 4 చేత మోయించుకుని, అనేకులు కనిపిస్తూ ఉన్నారు, కొందరు కనిపిస్తూ ఉన్నారు, ఆ పక్షవాయువు గలవాన్ని మోసుకుని వస్తున్న 4 కనిపిస్తూ ఉన్నారు. ఆ కొందరిని ఒక్కసారి చూడండి. యేసయ్య ఈ కపెర్నహూముకు వస్తూ ఉన్నారు. ఆయన అద్భుతము చేస్తే ఈ బిడ్డ బ్రతుకుతాడు, ఈ పక్షపాతము పోతుంది అని విశ్వాసంతో నమ్మి ఒక 4 పురమాయించుకుని ఆ 4 చేత ఈ బిడ్డను ఆ మనసు మీద మోయించుకొని తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ కొందరి విశ్వాసం చూడండి ఒక్కసారి. వాట్ మేడ్ దెమ్ టు మూవ్? అలనాడు లోకాలని సృష్టించిన చేతులవి. వెలుగు కలుగుమని పలుకుగా 3 × 10⁸ మీటర్స్/సెకండ్తో వెలుగు ప్రవహిస్తూ ఉండగా చీకటి ఎక్కడికక్కడికి అతలాకుతలమై పారిపోయింది. ఆయన మాటలో చీకటి వెళ్ళిపోయింది, సమస్తము వెలుగుమయమైంది. ఈ పక్షవాయువు గలవానిని యేసయ్య ఒక్క మాట పలికితే ఇతని జీవితం సూర్యోదయం వస్తుందని నమ్మారు వాళ్ళు. హల్లెలూయా. విశ్వాసంతో నీవు నమ్ముచూ ఉన్నావా ఈ రోజున? ఆ కొందరు ఆ 4 చేత మోయించుకుని ఆ పక్షవాయువు గలవాణిని అక్కడికి తీసుకుని రాగానే వాళ్ళకి కనిపించిన దృశ్యం ఏమిటంటే, ఇసుక వేస్తే రాలనంత జనం. దెర్ ఇస్ నో వే టు రీచ్ జీసస్. అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక. వెంటనే ఆ 4 చేత తిరిగి మోయించుకుని ఇంటికి వెళ్ళిపోయాను అని రాస్తుందండి మీ బైబిల్స్లో. నో, అలా రాయబడి లేదు. వారు ఆయన యొద్దకు చేరలేక అని రాయబడగానే చూడండి, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, లుక్ ఎట్ దైర్ హార్ట్. అక్కడికి రాగానే ఆ పరిస్థితులు చూడగానే అనేక మంది ఉన్నారు, యేసయ్యను చేరలేకపోతున్నామే అని ఏమాత్రము సంకోచించకుండా, డెఫినెట్లీ దేర్ మే బీ సమ్ వే టు రీచ్ జీసస్ అని విశ్వాసంతో నమ్మి వెంటనే అనుకున్నారు, ఇంటి పైకెక్కేద్దాం, ఆ పైకప్పును విప్పుదాం, ఇతను అలా పైకి తీసుకువెళ్ళి ఇంటి పైకప్పు నుంచి కిందకి దింపుదాం. ఎంత హృదయం లేకపోతే మరి ఆయన ఆ సోదరుడు, పక్షవాయువు వచ్చిన సోదరుడు, మరి వీరి బంధువో తెలియదు, స్నేహితుడో తెలియదు, సొంత వాళ్ళకే చేయలేకపోతున్నది లోకం ఈ రోజున. ఎవరు ఈ బిడ్డ? చూడండి ఎంత కష్టపడుతున్నారు. పట్టు వదలకుండా యేసయ్యను ఎలాగైనా చేరాలి, ఈ రోజున నా జీవితంలో, ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని చూడాలి అనుకుంటూ పైకెక్కి ఇంటి కప్పును విప్పుతున్నారు. వారు ఆయన యొద్దకు చేరలేక అని రాయబడి ఉన్న దే డిడ్ నాట్ లూజ్ దేర్ హోప్. ఒక రోజున యేసయ్య వస్తున్నారని, ఆ దారిలో వస్తున్నారని జక్కయ్య అనే ఒక ఆయన విన్నాడట. ఆయన విని యేసయ్యను, అదే పరిస్థితి ఆయనకు కూడా వచ్చింది, ఆయనను చేరలేక లూకా సువార్తలో ఒకసారి అది చూద్దాం. అతను ఏం చేశాడో చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. జక్కయ్యది కూడా అదే పరిస్థితి. యేసయ్య ఆ దారిలో వస్తున్నారు అని విని
ఆయనను చూడాలని మిగులు ఆశపడ్డాడు. కానీ తను పొట్టివాడైనందున యేసయ్య ఆ గుంపుతో వస్తూ ఉండగా, యేసయ్య మధ్యలో ఉండగా ఆయనను చూడలేక ఏం చూశాడండి? ఇంకా చాలే, ఏం చూద్దాం, మరలా బతుకున్నాక ఎప్పుడో యేసయ్య వస్తారులే అని అడ్జస్ట్ అయిపోలా. ఎలాగైనా యేసయ్యను చూచి తీరాలి అని చెప్పి పుట్టివాడైన జక్కయ్య అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడట. యేసయ్య అలా వెళ్తూ దగ్గరికి వచ్చారు. ఎవరూ చెప్పలేదు యేసయ్యకి, ఎవరు చెప్పనవసరం లేదండి దేవుడికి. నీ హృదయాలను చూడగలిగిన దేవుడు. ఈ వారమంతా నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేమి చేశావు, ఎవరితో ఏ విధంగా మాట్లాడావు, సమస్తము తెలిసిన దేవుడు. ఆయనకెవరు చెప్పనవసరంలా. ఆదాము నీవెక్కడని ఆ రోజున దేవుడు అడిగాడు. కానీ దేవుడికి తెలుసు పొదల చాటున ఆదాము దాక్కున్నాడని. నతానీయేలు అడిగాడు, నేను ఎలా తెలుసు ప్రభువా? అప్పుడు ప్రభువు చెప్పారు, నతనీయేలు, ఇదిగో నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నాకు తెలుసు, నేను చూచి తిని అన్నారు. పొదల మాటల దాక్కున్న ఆదాము తెలుసు, అంజూరపు చెట్టు క్రింద ఉన్న నతనీయేలు తెలుసు, మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య తెలుసు. చూడలేక యేసయ్య గుంపుగా వస్తున్నప్పుడు చూడలేకపోతున్నానని ఆ బిడ్డ ఆగిపోలా. అతని ఆశ చూడండి, చూడలేకపోయినా చెట్టు ఎక్కి యేసయ్యను చూడగలిగాడు. ఇక్కడ చేరలేకపోతున్నా సరే, అనేక మంది గుంపు కూడి చేరలేకపోతున్నా సరే, వారి ఇంటికి పైకి వెక్కి ఆ కప్పుని విప్పి నలుగురు పరుపుతోనే ఆ బిడ్డను తెంచుతూ ఉన్నారు. ఆ కొందరి విశ్వాసం చూడండి. ఈరోజు నీలో అటువంటి విశ్వాసం ఉన్నదా? చూడండి, అక్కడ అద్భుతమైన మాట రాసి ఉన్నది. ఆ ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాని పరుపుతోనే దింపిరి. ఒకసారి 5వ వచనం చదువుదాం మరలా. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. లుక్ ఎట్ దాట్. ఆ నలుగురు కలిసి ఆ బిడ్డను అలా దించుతూ ఉండగా యేసయ్య పలికిన అక్కడ రాయబడిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా అండి? ఆ బిడ్డ పక్షవాయువు గల బిడ్డ అలా దించగానే వాక్యాన్ని బోధిస్తున్న యేసయ్య ఆ పక్షవాయువు గల వానిని చూచి ఆయన వైపు తిరిగి స్వస్థపరచబడుగా కానట్లా, ఆ పక్షవాయువు గలవానిని చూచి అద్భుతము చేయట్లా. యేసయ్య చూచింది మరొకటట, యేసయ్య చూచింది ఇంకొకటట. అదేమిటంటే యేసు వారి విశ్వాసము చూచి. ఎంతమంది చేత గుంపుగా నిండిపోయిన ఈ ఇంటిలో, ఇంతమంది విసుగ వేస్తే రాలనంతమంది జనమున్న ఇంటిలో, నన్ను చేరడానికి అవకాశం కూడా లేని ఇంటిలో ఈ కొందరు బిడ్డలు ఎలాగైనా నన్ను చేరాలని ఆ ఇంటి పైకప్పుని విప్పి ఆ బిడ్డను పరుపుతూనే దించుతున్నారే, వారి విశ్వాసము చూచి. లుక్ ఎట్ దాట్. వారి విశ్వాసము చూచి అప్పుడు యేసయ్య ఈ అద్భుతాన్ని చేశారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని మొట్టమొదటిగా చెప్తున్నారు. వారి విశ్వాసము చూచి. ఈ రోజున నీ విశ్వాసము చూచి నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. అకుంఠితమైన విశ్వాసం, నా దేవుడు చేయగలడు అని నమ్మే విశ్వాసం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనేక మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ చూడండి, ఏ వచనాన్ని చూచినా విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అని రాయబడి ఉన్నది. నేను త్వరగా చదువుతూ ఉన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైనది అర్పించగలిగాడట. విశ్వాసమును బట్టి నోవహు నీతిమంతుడిని సాక్ష్యము పొందాడట. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా వెళ్ళాడట. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులన్నీ చూచాడట. చూడండి, ఇంకా విశ్వాసమును బట్టి అతడు నీతికి వారసుడయ్యాడట. విశ్వాసమును బట్టి సారా మృతతుల్యమైన శరీరం నుండి గర్భం ధరించగలిగినదట. చూడండి, ఎక్కడ చూసినా విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి. తర్వాత 17వ వచనంలో ఇస్సాకును బలిగా అర్పించెను అని రాయబడి ఉన్నది. ఇట్స్ లుక్ లైక్ ఇట్స్ అ పాస్ట్ టెన్స్. నిజానికి అర్పించలేదు, కానీ దేవుని దృష్టిలో విశ్వాసాన్ని బట్టి అర్పించినట్టుగా చూచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున వారి విశ్వాసాన్ని చూచి యేసయ్య అక్కడ అద్భుత కార్యము చేశారట. నీ విశ్వాసాన్ని చూచి దేవుడు గొప్ప కార్యము చేయాలి.
ఏది జరగటం లేదు ప్రభువా అని కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ అకుంఠితమైన విశ్వాసాన్ని చూచి, నీ భక్తిని చూచి దేవుడు కార్యము చేయాలి. చేస్తారు. కొందరు తీసుకుని వచ్చారట, చేరలేని పరిస్థితుల్లో కూడా వారు చేరగలిగారు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. వారి విశ్వాసమును బట్టి. చూడండి, ఇంకొక మాట కూడా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో ఒక మాట ఉంది. చదువుదాం ఒకసారి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి అనేక అద్భుతములు చేయలేదు. ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆ ప్రాంతానికి వచ్చారట. ఏటు చూసినా విశ్వాసమే. ఆ దేవుడు ఎక్కడ చేయగలడు, ఆ దేవుడు ఏం చేస్తాడులే. వారి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి దేవుడి కన్నా పెద్దగా చేసేసి దేవుణ్ణే చిన్నబుచ్చుతూ ఉన్నారు. మన సమస్యను ఎంతో పెద్దగా చేసి దేవుడు అసలు చేయగలడా, నుంచి విముక్తి చేయగలడా అంటూ ఎన్నో అవిశ్వాసపు మాటలు మాట్లాడి దేవునికి కోపాన్ని తెస్తామట మనం. అదే మాట కీర్తనలు 78:20 వచనంలో రాయబడి ఉన్నది. ఒక్కసారి చదువుదాం. ఐగుప్తు నుండి వారి బిడ్డలు దేవుడు పిలిచినప్పుడు ఇశ్రాయేలీయులు వస్తూ ఉండగా అనేక సార్లు దేవుని విసిగించారు. మన జీవన ప్రయాణంలో కూడా ఒకరి పక్కన దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నా కూడా మనము కూడా ఆ గొప్ప నామాన్ని నిత్యము శంకిస్తూ చేయగలడా అంటూ అవిశ్వాసంగా అపనమ్మకపు మాటలు మాట్లాడితే ఆయనని కోపం పుచ్చిన వాళ్ళం అవుతామట. అదే మాటను ఒకసారి చదువుదాం. కీర్తనలు 78వ అధ్యాయం 20వ వచనం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఆ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయటకు అగ్నిరాజెను, ఇజ్రాయేలు సంతతిని హరించి వేయటకు కోపం పుట్టెను. చూడండి, అంతకు ముందే బండ నుండి జీవజల నదుల్ని ఆయన ప్రవహింపజేస్తే భయంకరమైన అరణ్యంలో దాహమని బిడ్డలు అడగగానే ఒక బండరాయిని ఆ మోషే ముట్టగా అందులో నుండి జీవజల నదులు వస్తూ ఉంటే అవి తాగి తృప్తి పొందిన బిడ్డలు బండ నుండి దేవుడు నీటిని సృష్టించాడే, ఆహారం ఎందుకు ఇవ్వలేడు అని విశ్వాసంతో నమ్మడం మానివేసి వాళ్ళంటూ ఉన్నారు, అసలు దేవుడు ఆహారం ఇస్తాడా, అసలు మాంసం సిద్ధపరచగలడా దేవుడు అని వాళ్ళు సనుగుతూ ఉండగా గొనుగుతూ ఉండగా దేవునికి కోపం పుట్టిందట. బండరాయి నుండి నీళ్లు తెచ్చినప్పుడు అవి నీకేమీ బోధించలేదా? చూడండి, ఒక పెద్ద బండరాయి తీసుకుని ఆ రాజమండ్రి గోదావరి నదిలో అలా పాడవేసి 1000 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి, ఒకవేళ మీరు సజీవంగా ఉంటే 1000 సంవత్సరాల తర్వాత వచ్చి ఆ బండరాయిని ఇలా తీసి 2 ముక్కలు చేయండి, లోపల ఒక చుక్క నీరుందేమో చూపించండి. 1000 సంవత్సరాలు నీటిలో మునిగి ఉన్న బండను 2 ముక్కలు చేస్తే చుక్క నీరు ఉండదండి అందులో. భయంకరమైన కీకారణ్యంలో బండ నుంచి జీవజల నదులను ప్రవహింపజేశాడు ఈ దేవుడు వారి బిడ్డల కోసం. అయినా నమ్మకం లేకుండా ఆహారం ఇవ్వగలడా, మాంసం ఇవ్వగలడా అని వారు సనుగుతూ ఉండగా గొనుగుతూ ఉండగా దేవునికి కోపం పుట్టిందట. సనగొద్దండి, గొనుగొద్దు. యేసు వారి విశ్వాసమును చూచి ఆ బిడ్డ వైపు తిరిగి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. యేసయ్య నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే అక్కడున్న శాస్త్రులకు అర్థం కాల, పరిసయ్యులకు అర్థం కాల, ధర్మశాస్త్రోపదేశకులకి అర్థం కాల. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఒక్కసారి. మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నేను
తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఆ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పగానే శాస్త్రులు అనుకుంటూ ఉన్నారు, వారి హృదయాలలో అనుకుంటూ ఉన్నారంట, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవుడొక్కడే కదా పాపములు క్షమించాలని. వెంటనే వారి హృదయం లోపల వారు అనుకుంటున్న విషయాలని యేసు తన ఆత్మలో గుర్తెరిగి వెంటనే వారితో అంటున్నాడు, మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, మీ హృదయాల్లో పాపములు క్షమించబడి ఉన్నటవని ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా అని అడగగానే చూడండి, పాపములు క్షమించబడి ఉన్నవని ఈయన ఎందుకు చెప్తున్నాడు? దేవుడే చెప్పాలి కదా, దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకుంటూ ఉన్నారట. ఈయన ఎందుకు దేవదూషణ చేస్తూ ఉన్నాడు అనుకున్నారట. అక్కడ వెంటనే వారి హృదయాలలో ఏమి ఆలోచించుకుంటూ ఉన్నారో యేసయ్య వెంటనే గుర్తెరిగి ఆయన చెప్పగానే, అరే మన హృదయాలలో ఆలోచించుకున్నవి ఈయనకి ఎలా తెలిసాయి, ఎవరబ్బా ఈయన అని ఒక్క క్షణం ఆయన వైపు ఇంకా తీక్షణంగా ఇంకా దగ్గరగా చూసి ఉంటే, మరలా లేఖనాలను తిప్పి ఆ రాబోయే ఆ మెస్సయ్య ఎవరని మరొక్కసారి చూచి ఉంటే, దే కమ్ టు ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. కానీ వారి యొక్క ఈగోస్ ఒప్పుకోలా. వారి యొక్క ఆ పాత నిబంధనపు ముసుగు ఇంకా అలాగే ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు రిమూవ్ ద వెయిల్ అండ్ సీ ద మెస్సయ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్. చూచారా, కనీసం మన హృదయాల్లో ఆలోచించుకున్నవి ఈయన చెప్పాడే, హృదయ లోపల తలంపులు ఈయన చెప్పగలుగుతున్నాడే, ఈయన ఎవరబ్బా అని మరొకసారి చూచి ఉంటే. ఈరోజున ఈ లోకానికి కూడా అదే ప్రాబ్లం అండి, ఈ లోకానికి కూడా అదే ప్రాబ్లం. స్టార్టింగ్లో నేను చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ఇంటిలోనికి వచ్చారట, ఆయన కూర్చుని బోధిస్తూ ఉన్నారు. ఆయనకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు. ఆయన ఈ లోకంలో పుడుతూ ఉన్నప్పుడు ఆయన పశువుల పాకలో పరుండబెట్టును అని రాయబడి ఉన్నది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవ్వరు కూడా అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో పుట్టలా. మా రెండవ పాప ఈ బెంగళూరులో పుట్టేటప్పుడు Cloud9 అనే హాస్పిటల్లో పుట్టిందండి. ఫుల్ సోఫిస్టికేటెడ్ ఎన్వైరన్మెంట్. కానీ 2000 సంవత్సరాల క్రితం ఈ లోక రక్షకుడు పుడుతూ ఉన్నప్పుడు ఒక పశువుల పాకలో పుట్టాడు. ఈ రోజున లోకానికి ప్రాబ్లం ఇదే. ఆయన పశువుల పాకలో పేదవానిగా ఎందుకు జన్మించాడు కాబట్టి జస్ట్ రిమూవ్ దెమ్ అవుట్, జస్ట్ రిమూవ్ హిమ్ అవుట్. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదని వాక్యంలో రాయబడి ఉన్నది. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నవి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. ఒక రోజున వాళ్ళందరూ శిష్యులందరూ, శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ వచ్చి పన్ను ఇవ్వడం న్యాయమా, కైసరికి ఇవ్వాలా వద్దా, ఈ ఇరకాటంలో పెట్టాలని ఒక ఇరకాటమైన ప్రశ్న అడగగానే యేసయ్య అంటూ ఉన్నారు, ఏది ఒక దేనారము చూపుడి. ఆ క్షణాన నేను అనుకున్నా, ప్రభువా పర్సు తీసి 2000 రూపాయల నోట్ ఇలా చూపించి, ఎందుకో ఇందులో ఉన్న ఈ బొమ్మ, ఈ రాత ఇవి ఎవరివి అని అడగడానికి నీ జేబులో 2000 రూపాయల నోటు కూడా లేదయ్యా. వారిని అడుగుతున్నా, ఒక దేనారము చూపుడి, ఒక్క దేనారము కూడా నీ పర్సులో లేదు. చూడండి, బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. లుక్ ఎట్ దట్. లోకాలను సృష్టించిన దేవుడు, మహిమ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండగా దేవర సేవక దేవగణాలతో నిత్యము స్తుతించబడే దేవుడు, 7 నక్షత్రములు చేత పట్టుకున్న దేవుడు, 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుడు, దేవుని 7 ఆత్మలు కలిగిన పరిశుద్ధుడైన దేవుడు, పాపమెరుగని దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు, నిష్కల్మషుడు, నిత్యుడగు తండ్రి. ఒక మాట ఉన్నది హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఒకసారి ఆ మాటను చదువుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన
పాత నిబంధన కాలం అంతా కూడా ఒక యాజకుడు ఉండేవాడు. సంవత్సరం అంతా ఇశ్రాయేలు ప్రజలందరూ చేసిన పాపానికి దేవుని ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వారి పాపాలన్నిటి నిమిత్తము ఒక పశువుని వధించి ఆ రక్తము ప్రోక్షించేవాడు. ఆ దానిలోనికి వెళ్ళడానికి ముందుగా తన సొంత పాపాల కొరకు ఒక కోడెను వధించుకుని ఆ రక్తాన్ని మొదట తిన కొరకు, తర్వాత మరొక పాత్రలో ప్రజలందరి కొరకు పెట్టుకుని ఒక ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. కానీ నూతన నిబంధనలో రాయబడినది ఏమిటంటే, ఆ ప్రధాన యాజకుడు తన పాపాల కొరకు, ప్రజల పాపాల కొరకు ఆ జంతువుని వధించి ఆ రక్తంతో వెళ్ళేవాడు. కానీ పాపమెరుగుని ఈయన ఏ పాపము తనలో లేదు, కానీ ప్రజలందరి పాపముల కొరకు ఆయనే బలి పశువుగా వధించబడ్డాడు. అందుకండి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. శాస్త్రులకి, పరిచయులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, ఆ కాలంలో ఉన్న ఆ ప్రధాన యాజకులకి ఈయన అర్థం కావటంలా యేసయ్య ఎప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేవారు, శోధించడానికి వచ్చేవారు. వాక్యమన్నీ తెలిసిన బిడ్డలే, కానీ ఆ వాక్యము సరిగా అర్థం అవటంలా. ఎన్ని వాక్యాలు తెలిసినా ఆ వాక్యములన్నీ చూపిస్తున్న మెస్సియ ఆయన ముందు నిలబడగానే మెస్సియనే గుర్తించలేకపోతున్న గుడ్డి జనాంగముగా మారిపోయారు. ఆయన సింహములా రావాలని వాళ్ళు ఎదురు చూచారు, కానీ ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. దట్స్ వై దే కుడ్ నాట్ రికగ్నైజ్. ఆయన ఒక వీరుడిలా, సూర్యుడిలా రావాలని వాళ్ళు ఆశపడ్డారు. శాంతి స్వరూపిగా వచ్చారు. దే కుడ్ నాట్ అండర్స్టాండ్. ఆయన ఒక రాజుగా రావాలని ఆశపడ్డారు, కానీ ఆయన ఒక సేవకుడిగా వచ్చాడు. దే కుడెంట్ అండర్స్టాండ్. ఆయన వచ్చి ఆ రోమన్ ప్రజలు పెడుతున్న ఆ శ్రమల నుంచి విడిపించే ఒక లిబరేటర్గా రావాలని వాళ్ళంతా ఆశపడ్డారు, కానీ ఆయన వారి చేతుల్లో సిలువ వేయబడే ఒక సబ్మిటర్గా వచ్చారు. దే కుడెంట్ అండర్స్టాండ్. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి ఫిట్ అయ్యే మెస్సియా కోసం ఎదురు చూచారు. బట్ హీ కేమ్ టు మోల్డ్ యూ అండ్ మీ ఇంటూ హిజ్ ఫిట్టింగ్, ఇంటూ హిజ్ ప్లాన్. ఎవరిని ఎదురు చూస్తూ ఉన్నారు? ఒక సింహమా, లేదా ఒక సింహములా రావాలనా, లేదా ఒక వీరుడిలా రావాలనా, ఒక రాజులా రావాలనా, లేదా నీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి ఫిట్ అయ్యే దేవుణ్ణి నువ్వు కోరుకుంటూ ఉన్నావా? కమ్ బ్యాక్ టు హిమ్. దే వర్ లుకింగ్ for the temporal needs to be met, but God came to meet their eternal needs. లోక పాపము చేత నశించబడిపోయిన ఈ మానవాళికి నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళే ఒక నిచ్చెన కావాలి. అటువంటి నిచ్చెనగా ఆయన వచ్చారు. మన పాప శాపాలను దహించి నిత్య నరకంలోనికి తీసుకుని వెళ్ళి నిత్యము దహించి వేసే ఆ బడబాగ్ని నుండి విడిపించడానికి శాంతిదూతగా ఆయన వచ్చారు. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇతరెందుకు దేవదూషణ చేయుచున్నాడు, ఇతరెందుకు పాపములు క్షమించబడి ఉన్నవని చెప్తూ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నారు. ఈ రోజున కూడా నీవు కూడా యేసయ్యను సంపూర్ణముగా అర్థం చేసుకోలేదేమో. యేసయ్య కేవలం ఆపద ముక్కుల దేవుడిగా మాత్రమే నువ్వు పెట్టుకున్నావేమో. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన తప్ప వేరొక మార్గము లేదు అని స్పష్టంగా చెప్పబడి ఉన్నది. వింటున్నావా దేవుని బిడ్డ? ఆర్ యు అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్? ఒకే ఒక మార్గం అన్నారు. వెన్ వీ సబ్మిట్ టు ద ల్యాంబ్ we will meet the lion. When we join with the peacemaker, we will meet the warrior. When we work with the servant, we will meet the king. When we walk with the submitted, we will meet the liberator. When we concern ourselves with the eternal needs, God will definitely meet all our temporary needs. Let us not miss Jesus Christ. చూడండి, ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అనేకుల్ని చూచాము, కొందరిని చూచాము, ఆ బిడ్డని మోస్తున్న నలుగురిని చూచాము, ఆ పక్షవాయువు గలవాన్ని చూచాము. ఆ ఇంటిలో ఆ ఇంటి ఓనరు కూడా ఉన్నాడు. ఏ ఇంటిలో యేసయ్య వచ్చి, ఆహా యేసయ్య నా ఇంటిలోనికి వచ్చాడు కదా, ఎంత సంతోషం. ఈరోజు అనేక మంది వచ్చి నా ఇంటిలో వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు కదా, ఎంత సంతోషం అని తన ఇంటినే ఆ రోజున ఒక ప్రార్థన కొరకు ఓపెన్ చేసిన ఇంటి ఓనర్ కూడా అక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆయన కూర్చుని వాక్యం వింటూ ఉన్నాడు. సడన్గా ఏదో పైన చప్పుడవుతూ ఉంది. పైన చూచేసరికి ఎవరో ఇంటి కప్పుని విప్పుతూ ఉన్నారు. వెంటనే అర్థమైంది, ఒక పక్షవాయువు గల వాడిని దించబోతూ ఉన్నారు.
ఒక్క నిమిషము గనుక ఆ ఇంటి ఓనరు స్వార్థపరుడై, ఆగండి మీరంతా అక్కడ, ఎందుకు నా ఇల్లు పాడు చేస్తూ ఉన్నారు? ఆ తర్వాత యేసయ్యని మరొక చోట కలవండి, ఏ సముద్ర తీరానికో ఏ సమాజ మందిరానికో ఆయన వస్తాడు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఉంటే ఆయన ఒక స్వార్థపరుడిగా మిగిలిపోయేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఇంటిని దేవుని వాక్యము వెదజల్లే ఒక ఆలయంగా ఉంచగలుగుతూ ఉన్నావా? నీ ఇంటిని స్తుతులతో నిత్యము నింపగలుగుతూ ఉన్నావా? ఎక్కడ దేవుని స్తుతులు ఉన్నాయో అక్కడ సాతానుడు ఉండలేడు. చూడండి, ఎవరైనా వచ్చి నీ శత్రువుని బాగా పొగుడుతూ ఉంటే అది నీకు ఇష్టం ఉండదు, అక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎక్కడైతే దేవుని స్మరణ, దేవుని స్తుతి నిత్యము ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంటిలో సాతానుడు ఉండలేడు. నీ ఇంటిని దేవుని స్తుతించే ఆలయంగా మార్చు. నీ దేహాన్ని దేవుడు నిత్యము నివసించే చక్కని ఆలయంగా మార్చు. ఈ దేహము ఒక ఆలయం కావాలి. ఈ దేహాలన్నీ ఒక కుటుంబమై ఆ కుటుంబములో, ఆ ఇంటిలో దేవుడి నిత్యము స్మరించబడాలి. అటువంటి కుటుంబాలన్నీ కలిసి మరలా సమాజముగా దేవుని ఆలయంలో దేవుణ్ణి ధ్యానించాలి, స్తుతించాలి. ఆ మధ్య నేను ఈ బెంగళూరు పట్టణానికి వచ్చిన కొత్తలో ఇవాంజలికల్ యూనియన్ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. యుఈఎస్ఐ, యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అంటాము. ఆ మీటింగ్స్ జరుగుతూ ఉన్నప్పుడు, గ్రాడ్యుయేట్స్ మీటింగ్స్లో నాకు చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తూ ఉంది. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, చక్కని ఆ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత అందరికీ టీ ఇస్తూ ఉండగా ఒక స్టూడెంట్ ఆ కప్పుని పట్టుకుని ఆ టీ తాగిన తర్వాత ఆ కప్పుని వదిలేశాడు. ఆ కప్పు వదలగానే కింద పడి పగిలిపోగానే ఆ ఇంటి ఆవిడ చాలా ఇబ్బంది పడిపోతుంది. అమ్మో, ఈ కప్పులు పగలు కొట్టేస్తూ ఉన్నారు, మాటికి మీటింగ్లు పెడుతుంటే ఇదే గోల అనుకుంటూ చాలా సమయము, చాలా వారాలు ఇంట్లో మీటింగ్ కూడా పెట్టలా. టీ కప్పు పడిపోయిందని, టీ కప్పు పగిలిపోయిందని బాధపడుతున్న ఇంటి ఆవిడ ఒకవైపు అయితే, తన ఇంటి పైకప్పు విప్పి వేసిన, ఎండ పడిన వర్షం పడిన పర్వాలేదు, నా ఇంటిలో ఒక పక్షవాయువు గలవాడు బాగుపడ్డాడు అని అనుకుంటున్న ఇంటి ఓనరు మరొక వైపు. వేర్ డు యు స్టాండ్? ఒక్క నిమిషం ఆలోచించండి. మనమట దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడట, మనం ఆయన దగ్గరకు రాగానే యేసయ్య అంటారట, నేను దప్పికొంటిని, నువ్వు దాహం ఇచ్చావు. నేను ఆకలితో ఉంటిని, నువ్వు నాకు భోజనం పెట్టావు. నేను ఖైదులో ఉన్నా, నువ్వు వచ్చి పరామర్శించావు, నువ్వు వచ్చి ఆదరించావు. నేను హాస్పిటల్లో రోగినై ఉన్నా, నువ్వు నన్ను దర్శించావు అంటారట. వీళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయి కన్నీటి బిందువులు కారుతుండగా, ప్రభువా నీవెప్పుడయ్యా దప్పికొన్నావు? నీవేమిటి? జీవజలం ఇచ్చిన నీకేమిటి? నేనెప్పుడు దాహం ఇచ్చాను? నేనెప్పుడు గిన్నెడు నీళ్ళు ఇచ్చానయ్యా? ఎప్పుడు ప్రభువా? వెన్ డిడ్ ఐ డూ దాట్? నీవెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా? మన్నాతో సంవత్సరాలు ఇశ్రాయేలుని పోషించావు. లోకాలని నిత్యం ఇచ్చే నీకు నేనింత భోజనం పెట్టాను. వెన్ ఇస్ దాట్? నీవెప్పుడు ఖైదులో ఉన్నావు? నింపుడు పరామర్శించాను. నీవెప్పుడు ఇబ్బందుల్లో ఉన్నావు, లేదా నీవెప్పుడు రోగిగా ఉన్నావు, నేను వచ్చి నీ గురించి దర్శించాను అని అడుగుతారట. అప్పుడు దేవుడు అంటాడట, మిక్కిలి అల్పులైన ఈ బిడ్డలకు నువ్వు చేశావు, నాకు చేసినట్టే. మిక్కిలి అల్పులు, లుక్ ఎట్ దాట్. ఎలా ఉంటారండి మిక్కిలి అల్పులు? రేమండ్ సూట్ వేసుకుని, రీబాన్ స్పెట్స్ పెట్టుకుని, రిబాక్ షూ వేసుకుని, వాళ్ళ మిక్కిలి అల్పులు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ దైనందిన జీవితంలో ఏ రోజునైనా మిక్కిలి అల్పులు నీ వైపు వస్తూ ఉండగా గుర్తుపెట్టుకో, మేబీ దే ఆర్ ఇమేజెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దే ఆర్ ఇమేజెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ వారంలో ఓ బిడ్డ ఆక్రందన విన్నా, తన తండ్రి సరిగా జీవించకుండా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు చిన్ననాటి నుండి పెరుగుతున్న ఆ బిడ్డ హృదయాంతరాల్లోంచి వచ్చిన ఆక్రందన నేను విన్నా. గో ఎస్ ఎ గాడ్ సెండ్ ఏంజెల్, కంఫర్ట్ దెమ్. వారి గురించి ప్రార్థించు, వారి గురించి కన్నీరు కార్చు. గో లైక్ ఎన్ ఏంజెల్ ఆఫ్ గాడ్. మిక్కిలి అల్పులైన బిడ్డల గురించి, కష్టాలలో ఉన్న బిడ్డల గురించి చూడండి, బైబిల్లో ఒక చోట రాసింది. అదే న్యాయ సింహాసనానికి ఇంకా చాలామంది వచ్చారట. అందులో కొందరు అన్నారట, ప్రభువా నీ నామమును బట్టి అద్భుతాలు చేయలేదా? నీ నామమును బట్టి అనేక స్వస్థతలు జరిగించలేదా? స్వస్థతలు జరిగించారట, ఏకంగా అద్భుతాలే చేశారట. పెద్ద పెద్ద ఓపెన్ గ్రౌండ్ మీటింగ్స్లో స్టేజ్ల మీద గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళని చూచి దేవుడు అంటూ ఉన్నాడు, అసలు నువ్వెవరో నాకు తెలియదు, వేషధారి, అవతలికి పో అన్నాడట దేవుడు. అద్భుతాలు చేసిన వాళ్ళని అవతలికి పోమంటూ ఉన్నాడు.
రోగుల్నే స్వస్థపరిచారట. వాళ్ళు నాకు తెలియదు అంటూ ఉన్నారు దేవుడు. కానీ రోగిని స్వస్థపరచలేదు, కానీ రోగిని పరామర్శించి ప్రార్థన చేసిన బిడ్డలు అంటున్నారు, నన్ను దర్శించావు, నా కొరకు ప్రార్థించావు, నేను రోగినై ఉండగా నువ్వు వచ్చావు అంటూ ఉన్నారు. ఇన్ గాడ్స్ అకౌంట్ హీ విల్ నెవర్ ఫర్గెట్. ఈ విల్ నెవర్ ఫర్గెట్. ఇర్మియా 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది, మనం ఒకసారి చదువుదామా? ఇర్మియా 2వ అధ్యాయంలో ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కారు. ఒక్కసారి చూద్దామా? 2వ అధ్యాయంలో 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుని. విత్తనాలు వేయదగని దేశమట, అది అరణ్యమట. అంటే నువ్వు అరణ్యం లాంటి అనుభవాల గుండా వెళ్తూ ఉన్నా, ఎన్ని కష్టాలు ఎన్ని కన్నీల మధ్య నువ్వు వెళ్తూ ఉన్నా, నీవు చూపిన ప్రేమను, నీవు చేసిన ప్రార్థనను, నీవు చూపించిన విశ్వాసపు బలమును అన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేనిని మర్చిపోవట్లా. గాడ్ ఈజ్ గాడ్ హూ రిమెంబర్స్ us. ఆయన తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. ఆ రోజున ఈ రోజు నీవు చిందిస్తున్న ప్రతి కన్నీటి బిందువు ఆనంద బాష్పమై అద్భుత సాక్ష్యమై అనేక మందిని కడుతుంది. డోంట్ లూజ్ యువర్ హోప్. ఆ ఇంటి ఓనర్ లాగుండు. ఇంటి పైకప్పు ఎగిరిపోతున్నా, టీ కప్పు పగిలిపోయిందని మీటింగ్ సాపలా ఆయన. ఇంటి పైకప్పు ఎగిరిపోతుంది ఆయనకి. బట్ హీఈస్ విల్లింగ్ టు సీ దట్ వన్ పర్సన్ ఈస్ గెట్టింగ్ హీల్డ్. నెక్స్ట్ అధ్యాయంలో వచ్చి చేయగలవాడు ఒకడు ఉన్నాడట. యేసయ్య ఆయన్ని చేద్దామని ఒక్క నిమిషం ఆగి చుట్టుపక్కల చూస్తూ ఉంటే శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అలా ఎదురు చూస్తున్నారట. ఈయన కానీ దాన్ని స్వస్థపరిచాడా, దెబ్బకిది ఈయన మీద నేరం మోపుదాం అని ఎదురు చూస్తున్నాడంట. ఆయన అవన్నీ చూచి దుఃఖపడి కోపపడి, విశ్రాంతి దినాన్న ఒక బిడ్డ బాగుపడుతుంటే ఆనందించలేని హృదయాలా మీవి అని ఎంతో బాధపడినట్టుగా నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం చూడండి, ఒకసారి చదువుదాం. 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. చూసారా, దుఃఖపడ్డారట, కోపపడ్డారట. నీ సాటి సహోదరుడు ఓచచేయితో ఇంతకాలం బాధపడుతున్నాడే, ఈ రోజున అవకాశం వచ్చిందే, నేను స్వస్థపరచబోతూ ఉంటే ఆనందంతో క్లాప్స్ కొట్టలేకపోతున్నా, బలహీనులా మీరు అని కోపపడ్డారట, దుఃఖపడ్డారట. కానీ ఆయన స్వస్థత మాత్రం ఆపలా. ఈ రోజున కొంతమందిని చూచాం, అనేకులు వాక్యం పట్ల ఆశతో వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్న బిడ్డల్ని చూచాం. ఎంత దూరం నుంచి వచ్చారో తెలియదు, ఆకలి దప్పులతో వచ్చారో తెలియదు, భోజనం చేశారో తెలియదు, కానీ ఆశ ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. తర్వాత కొందరిని చూచాం, ఈ పక్షవాయువు గలవాడిని ఎందుకు లేని వదిలేలా. ఈ రోజున కుటుంబాలు అలాగే తయారయ్యాయండి. ఆత్మీయుల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వృద్ధులు అవగానే ఓ మూలకు తోసేస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఒక రోజున నువ్వు వృద్ధుడవుతావు. ఒక రోజున ఒక తండ్రి గారు, ఆయన వృద్ధుడయ్యాడు, ఆయన దగ్గుతూ ఉన్నాడట. ఎందుకు ఈ దగ్గు, ఈ సౌండ్ భరించలేకపోతున్నానని ఆ కోడలి గారు ఏం చేశారంటే పక్కనే ఒక చిన్న పాక వేశారంటే ఇంటి ఎదురుగా, ఆ పాకలో కూర్చోబెట్టారట. చివరికి ఒక రోజున ఆయన చనిపోయాడు. అదంతా కార్యక్రమం అంతా ముగిసిపోయినాక ఆయనకు ఒక సత్తు గిన్నె ఇచ్చిందంట, భోజనం వేసేదట అందులో. అసలు ఆయన ఇంకా చనిపోయాడు కదా అని ఆయన్ని పాకాన్ని పీకేసి ఆ సత్తు గిన్నెను కూడా అలా పారవేస్తూ ఉండగా కుమారుడు అన్నాడట, అమ్మా ఆ సత్తు గిన్నె పారవేయొద్దు, గివ్ మీ దాట్, గివ్ మీ. ఎందుకంటే ఒకరోజు నువ్వు వృద్ధురాలు అవుతావు. I have to use this for you. History repeats. జాగ్రత్త, ప్రేమ కలిగి ఉండండి. Walk that extra mile. Walk that extra mile. That is called Christendom. That is called Christianity. Show that love. ప్రేమండి ఆయనను కదిలించి వేసింది. పాప శాపాల చేత నీవు బంధించబడి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పోతే పోనీ ఆయన ఒక్క క్షణం ఆయన అనుకుని ఉంటే, నువ్వు నేను ఎవరి సిలువను వాళ్ళు మోసుకుంటూ నిత్యాగ్నిగుండంలో కాల్చబడే వాళ్ళం. కానీ ప్రేమ ఆయన దించింది ఇక్కడికి. దేవరి సేవక దేవగణాల చేత నిత్యము స్తుతించబడే ఆ తండ్రి సమస్తాన్ని, మహిమపురపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ స్థానంలో మరణించాడే. ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ చాప్టర్ మనం చదివామే, ఆ ఇన్సిడెంట్ అక్కడికి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ మరలా స్టార్ట్ అయింది అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ అన్ఫినిష్డ్ స్టోరీ ఎట్ దిస్ పాయింట్. ఆయన ఒక ప్రశ్న అడిగారు శాస్త్రుల్ని, పరిచయుల్ని, కానీ సమాధానం రాలా. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా?
సులభం కాదు తండ్రి, సులభం కానే కాదు. నన్ను ధనవంతుని చేయడానికి, నా పాప శాపాలని తీసివేయడానికి, మహిమపురపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి నీ వచ్చావే. ఆకాశానికి భూమికి మధ్య జోడు కొయ్యల మధ్య శాపగ్రస్తులాగా నువ్వు వేలాడావే. అది సులభం కాదు తండ్రి, సులభం కాదు. ఇట్స్ నాట్ ఈజీ. దట్స్ వై, ఇది సులభము కాదు కాబట్టే హూ ఎవర్ ఎంటర్ ద హొరైజన్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఈ ప్రపంచంలోనికి ప్రవేశించిన ఏ మనిషి ఎప్పుడూ జరిగించలేని ఒక గొప్ప శిలువ కార్యము, ఒక గొప్ప యాగము. ఇది సులభము కాదు కాబట్టి ఎవ్వరు జరిగించలే, ఒకే ఒక్కరు జరిగించారు. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్. సులభము కాని ఈ భయంకరమైన యాగాన్ని జరిగించిన దేవుడు మన పాప భారం తను మోస్తేనే. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి యేసయ్య, ఈ ఉదయ కాలంలో ఏ బిడ్డ నీ జీవవాక్కులు విన్నాడో హృదయాల్ని తాకండి ప్రభువా, మనోనేత్రాలను తెరవండి ప్రభువా. కపెర్నహూముకు నీ వచ్చినప్పుడు తండ్రి, ఇసుక వేస్తే రాలనంత జనం వాక్యాన్ని వినాలని వచ్చారు ప్రభువా. మాలో ఉన్నదా ఆశ నీ వాక్యము వినాలని. నూతన సూర్యోదయము మా జీవితాల్లో ఇవ్వగానే నీ వాక్యము తండ్రి తెలుసుకోవాలని బైబిల్ను తెరిచి కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటూ, అనుదిన ధ్యానము చేసుకుంటున్నామయ్యా. తండ్రి నేర్పండి ప్రభువా. నీ జీవవాక్కులు వినే ఆశను మాకివ్వండి ప్రభువా. ఆ కపెర్నహూము ప్రజల్లాగా మమ్మల్ని మార్చండి. అనేకులు వచ్చారట తండ్రి నీ వాక్యము వినడానికి. మరలా కొందరు వచ్చారట, వారి సహోదరుడు పక్షవాయువు చేత బాధపడుచు ఉండగా ఆ బిడ్డను బాగు చేద్దాం. ఎలాగైనా యేసయ్య దగ్గరకు తీసుకువెళ్దాం, యేసయ్య దగ్గరకు తీసుకువెళ్తే బాగుపడతాడు. అటువంటి విశ్వాసంతో బిడ్డలు వచ్చారట తండ్రి. నలుగురు మోసుకుంటూ వచ్చారు తండ్రి. ఇంటి పైకెక్కారు. తన ఇంటి పైకప్పు ఎగిరిపోతూ ఉండగా ఆ ఇంటి ఓనర్ గారికి తండ్రి ఏమాత్రము బాధపడలా, ఆనందంతో తండ్రి స్వాగతించారు. తన ఇంటిలో ఓ బిడ్డ బాగుపడడం ఆ బిడ్డ తండ్రి ఆనందించారు. ఆ ఇంటి ఓనర్ పేరు కూడా మీరు రాయలా. యేసయ్యా, ఏ ఘనతలు లేకపోయినా తండ్రి ఆ ఇంటి ఓనర్ లాంటి మనస్సు మాకు అనుగ్రహించండి. చేరలేని పరిస్థితులున్న ఆ కొందరు ఎలాగైనా చేర్చాలని ఆ తపన మాకివ్వండి ప్రభువా. ఆ అనేకుల్లాగా వాక్యం వినాలన్న ఆశ మాకివ్వండి. మార్చండి తండ్రి. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు ఆయన. సమస్తము తెలుసు, ప్రతి వాక్యము వారికి తెలుసు. నిత్యము బోధిస్తున్నారు సమాజ మందిరాల్లో. కానీ మెస్సియ ఎవరో అర్థం కావటల్లా. సింహములా రావాలనుకుంటున్నారు. లోక పాపములు మోసుకునే దేవుని గొర్రెపిల్ల నీవు వస్తే ఆయన స్వాగతించలేకపోతున్నారు. మీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లోనికి మమ్మల్ని ఫిట్ చేయండి, కానీ ఆయన మా చిత్తంలోనికి మీరు రావద్దు ప్రభువా. మా అజ్ఞానాన్ని, మా అంధకారాన్ని తీసివేసి నీకు ఉపయోగపడే బిడ్డలుగా మార్చమని నాయన ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డలు తలలు వంచి నీ వాక్యం విన్నారో ఇటువంటి ప్రగాఢమైన విశ్వాసం చేత నింపమని, వారి విశ్వాసమును చూచి ఈ బిడ్డకు నువ్వు కార్యము చేశావట కదా తండ్రి. ఏ తల్లి కన్నీటి ప్రార్థనతో ప్రార్థిస్తుందో బిడ్డ కొరకు నీ కార్యము చేయండి. ఏ తండ్రి ప్రభువా కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ తండ్రి విశ్వాసము చూచి బిడ్డలలో కార్యము జరిగించండి. నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ కరోనా విష వలయము మా చుట్టూ ఉండగా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల చుట్టూ కంచె వేయండి తండ్రి. కాపాడండి ప్రభువా. నీ కరుణా కటాక్షములని కంచె వేసి దీవించండి ప్రభువా. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న నీ వాగ్దానం నెరవేర్చండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించదును అన్న నీ వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ప్రతి భయాన్ని తీసివేయండి ప్రభువా. భయాన్ని తీసివేయడానికే నీ వచ్చావు తండ్రి. నీకు స్తోత్రము ప్రభువా. ఏ బిడ్డలు తండ్రి జాబ్స్ లేకున్నారో మరి ఇంతకంటే శ్రేష్టమైన జాబ్ను అనుగ్రహించండి. ఏ బిడ్డలు ప్రాజెక్ట్స్ లేకున్నారో చక్కని ప్రాజెక్ట్స్ని మీరు ఇవ్వండి ప్రభువా. వివాహకు వయసు వచ్చిన యవ్వన బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్నాం.
ఈ కరోనా వల్ల తండ్రి మరి ఆలస్యమైపోతూ ఉంది. అయినప్పటికీ ఆలస్యాన్ని అమృత తుల్యంగా మార్చగలిగిన గొప్ప దేవుడివి నీ చేతిలో ప్రతి యవ్వన బిడ్డని పెడుతున్నాం. మంచి జీవిత భాగస్వాములు తీసుకుని వచ్చి శ్రేష్టమైన కుటుంబాలుగా కట్టండి తండ్రి. ఈ క్షణమే నీ గొప్ప కార్యము చేయండి ఆయన. ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ ఆత్మ ఫలాల కుటుంబాల్లో ఆయన పూయాలి ప్రభువా. ఏ బిడ్డలు ప్రభువా ఆయన గర్భఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గర్భఫలమిచ్చు దేవుడవు నీవే. శ్రేష్టమైన గర్భఫలాలు అనుగ్రహించి నాయనా తండ్రి ఆనంద సంతోషాలు ఆ కుటుంబంలో నాయనా తండ్రి ఫలించే కృపనివ్వండి ప్రభువా. చిన్నారి బిడ్డలు పుట్టి ఎదుగుతూ ఉండగా మనుషుల దయలో దేవుని దయలో ఆ బిడ్డల ప్రభువా తండ్రి దీవించండి. యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులోని బాణములు వంటి వారి వరే సియోను నగరునికై మీ కుమార్తెలు చెక్కబడి ఉన్నారన్నటువంటి వాగ్దానాలు ఇవ్వండి ప్రభా. ఇంకా ఏ బిడ్డలు చెప్పుకోలేని సమస్యల మధ్య తండ్రి వేదనల మధ్య దుఃఖాల మధ్య వెళ్తూ ఉన్నారు, ప్రతి కన్నీటి బిందువు తీసివేసి ఆనంద బాష్పంగా మార్చండి. క్రాస్ రోడ్స్లో కన్ఫ్యూజన్స్లో ఉన్న బిడ్డలకు చక్కని లీడింగ్ గైడెన్స్ మీరు ఇవ్వండి ప్రభు. ఏ బిడ్డల జీవితాల్లో అప్పులు శిఖరాగ్రమై ఎలా తీర్చాలనే వేదనలో ఉన్నా నీవే కార్యము చూపించండి, నీవే ద్వారము చూపించండి నాయన. ఈ పక్షవాయువు గల వాణినికి నాయన ఒకవైపు పాపములు క్షమించావు, మరొక వైపు పక్షవాతమును కూడా క్షమించావు. చక్కగా పరుపునెత్తి లేచి నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అనేక మంది సంబరమాశ్చర్యాలతో నింపబడి నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు నాయన. ఈ బిడ్డల కుటుంబాలు కూడా ఈ నామము నిత్యము మహిమపరచబడే విధంగా దీవించి ఆశీర్వదించమని నీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ బిడ్డల చుట్టూ ఉండి, మరి ముఖ్యంగా ఇటువంటి కరోనా వంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏ తెగులును గుడారమును సమీపించకుండా ఆయన కృపా కటాక్షములనే కంచె వేసి నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు వాక్యము విన్న మీ అందరినీ దేవుడు నిత్యము దీవించును గాక. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బుధవారం అదేవిధంగా శనివారం జూమ్ ప్రేయర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈవినింగ్ 8 to 9 చక్కగా అవి కూడా అటెండ్ అయ్యి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.